నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చీపుర్లతో రోడ్లు ఊడ్చి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. పలువురు కళాకారులు తమ ఆటపాటలతో సంఘీభావం తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. అభియాన్ ఉద్యోగులు ఇప్పటికీ 22 రోజులుగా వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది కానీ చర్చలు కూడా సఫలం కానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సఫలం కాకపోవడంతో వాళ్ళ సమ్మె ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు నేరుగా రోడ్లు ఊడ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు డిమాండ్లు ఉన్నాయి, అవి ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటుగా ఇక్కడ సమగ్ర ఉద్యోగులు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? అసలు నేను చర్చలకు పిలిచారు కానీ చర్చలు ఉన్న ఫలంగా కూడా విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ముందుగా ఉద్యోగాలు అంటే విధుల్లో చేరండి అని చెప్తా ఉన్నారు, తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీనికి మీ రియాక్షన్ ఏంటి? సార్, ఎట్టి పరిస్థితుల జీవో కాపీ ఇచ్చే వరకు మాత్రం సమ్మె విరమించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరే అడుగుతలేము. మొట్టమొదటి నాడు ఒక అధికారి అంటే మా రాష్ట్ర పథక సంచాలకులు అయినట్టు ఎస్పీడీ గారు నరసింహారెడ్డి సార్ గారితోన స్టార్టింగ్ 10 days రోజే పిలిపిస్తే ఆ రోజు కూడా విఫలమైనాయి. మరియు 20 రోజుల తర్వాత నిన్న 21వ రోజున మంత్రులతోన మళ్ళీ ఎస్పీడీ గారు పిలిచి మళ్ళీ నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన అధికారి మాట్లాడినవే నిన్న కూడా మాట్లాడారు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే దాటవేసే ధోరణితోనే మాట్లాడుతున్నారు. రెగ్యులరైజ్ అనకుండా బేసిక్ పే అనకుండా మేము చూస్తాం, మీరైతే సమ్మె విరమించాలంటున్నారు. ఆ విరమించే ప్రసక్తే లేదు సార్. మాకు జీవో రావాల్సిందే. జీవో వచ్చే వరకు మాత్రం ఈ సమ్మెను మాత్రం రోజు రోజుకు మరింత ఉగ్రరూపం చేస్తాం. మేము మాత్రం ఈ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడే విషయం లేదు. మొట్టమొదటిగా పిల్లలకు మానవత్వంతో అక్కడ వంట వాళ్ళను ఉంచి ఇద్దరిని కాపల్లాగా 2 సిఆర్టీలను ఉంచి ఆడ పిల్లలను మంచిగా కస్తూర్బా స్కూల్లో పోషిస్తున్నాం. ఇన్ని రోజులు సహనం పరీక్షిస్తారు ప్రభుత్వం వారు. ఇంకా రేపో ఎల్లుండో మా రాష్ట్ర చేసే ఆదేశాల మేరకు ఎల్లుండి నుంచి మాత్రం ఎల్లుండో ఆ పిల్లలు కూడా ఇంటికి పంపిస్తే లేదంటే రోడ్ల మీద తీసుకొచ్చి ఇంకా ఉగ్రరూపంతోన ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఈ పరిస్థితిలో విధంగా చెల్లించకపోతే మాత్రం దేనికైనా సిద్ధమే. ఉంటారా, మమ్మల్ని ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం సార్. మీరు ఇచ్చిన మాటనే మీరు మిమ్మల్ని హామీ అమలు పరచామని చెప్తున్నాం. మాకు కావాల్సింది రెగ్యులరేషన్ లేదా లీగల్గా ఏమైనా ఇబ్బంది కావాలనిపిస్తుంటే మీకు అనిపిస్తే మాకు ఆనందంగా మాత్రం పేసుకెళ్ళి ఇవ్వాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం సార్. 22 రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇటు కొల్లాపూర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, కల్వకుర్తి, అచ్చంపేట నుంచి కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి టెంట్ కిందికి వస్తూ ఉన్నారు. చిన్న పిల్లలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూసినటువంటి ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు కనికరించకపోవడం వల్ల ఏం చెప్తారు, మీ రియాక్షన్ ఏంటి? సార్, నా పేరు ఉమాదేవి సార్. నేను కస్తూర్బా స్కూల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. మా సమ్మె ఈ రోజుతో 22 రోజు సార్. రాత్రి మమ్మల్ని చర్చలకు పిలిచారు సార్. చర్చలకు పిలిచిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తున్నారంటే నాన్ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి విషయాలను మాత్రం మేము చేస్తాము, ఫైనాన్షియల్కి సంబంధించింది మేము దాని గురించి మేము ఆలోచన చేస్తాము, కమిటీ చేస్తామని చెప్తున్నారు సార్. ఇన్ని రోజులు అవుతుంది సార్, ఎన్ని రోజులు కమిటీ కావాలి సార్? మా సమస్యలు పిల్లల గురించి మీరు ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. మేము పిల్లలం కదా సార్? మేము కూడా పిల్లలమే కదా, మా గురించి కూడా మీరు ఆలోచన చేయాలి కదా సార్. ఇన్ని రోజుల నుంచి మేము ఎలాంటి శాంతియుత సమ్మె చేసినాం సార్. ఇక మీదట శాంతియుత సమ్మె అనేది జరగదు సార్. ఇక మీదట ఈ రోజు నుంచి సమ్మె అనేది ఉధృతంగా జరుగుతుంది. స్కూల్లో ఉంచినా కూడా మేము వాళ్ళ భద్రత కోసానికే మేము ఉన్నాం సార్. కానీ మాకు భద్రత లేకుండా పోతుంది సార్. మాకు భద్రత కల్పించండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగేది ఏముంది, పే స్కేల్ అడుగుతున్నాం సార్. మాకు పే స్కేల్ రెగ్యులరైజ్ వచ్చేంత వరకు, జీవో కాపీ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు సార్. మాకు అంతవరకు మాకు హామీ ఇవ్వండి సార్. మేము ఏం అడుగుతాం, ఇప్పుడు మాకు కావాలి, 1 month లోపల మాకు కావాలని మేము అడగట్లేము సార్. మేము అడిగేది ఏముంది, మాకు ఒక కాపీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము. చర్చలకు పిలిపించి ఏదో నామమాత్రంగా మాట్లాడి మీరు సమ్మెని విరమించుకోండి అని అంటే సమ్మె విరమించుకోవడానికి సార్ మీరు 21 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మె చేస్తున్నది చెయ్యం సార్. మేము సమ్మె అయితే విరమించుకోదలుచుకోలేదు సార్. సమ్మెను కంటిన్యూ చేస్తాము. మేము ఏమంటున్నామంటే సార్, మాకు కావాలి రెగ్యులరైజ్ కావాలి. రెగ్యులరైజ్ జీవో కాపీ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు సార్. మేము నిర్లక్ష్యంగా వహిస్తున్నామని మీరు అంటున్నారు. పిల్లల పట్ల మేము ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా వహిస్తలేం సార్. ప్రతిరోజు పిల్లల కాపలాదారులుగా రోజు 2 టీచర్లు మేము అక్కడ స్కూల్లో ఉంచుతున్నాం సార్. వర్కర్లను నాన్ టీచింగ్ కూడా బయటికి ఇంతవరకు తీసుకురాలేదు. వర్కర్లే సార్, వాళ్ళు 9,750 రూపాయల జీతంతో పనిచేస్తున్నారు సార్. వాళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నారు సార్. వాళ్ళని మేము అక్కడ ఉంచి మేము ఇక్కడ వస్తున్నాం సార్. మీరు మా గురించి ఆలోచన చేయండి సార్. గవర్నమెంట్ అనేది మేము ఎంచుకున్న గవర్నమెంట్ సార్. మా కోసం మీరు పోరాడాలి సార్. మీరు ఇప్పుడు మా కోసం పోరాడకపోతే మేము చేయాల్సినటువంటి చర్యలు చాలా ఉంటాయని మీకు ముందుగా చెప్తున్నాం సార్. ఇప్పుడు కస్తూర్బా స్కూళ్ళల్లో ఇప్పటివరకు కూడా అంటే 16 నుంచి 19, 20 మంది అక్కడ పనిచేస్తుంటేనే అక్కడ విద్యార్థుల వాళ్ళ బాగోగులు కావచ్చు, తర్వాత వాళ్ళ చదువులు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ ఉండేది. ఇప్పుడు కనీసం అంటే ఓన్లీ పర్యవేక్షణ కోసం మాత్రమే నడుస్తుంది. అక్కడ విద్యార్థుల దగ్గరికి పోతే వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల మీరు ఎట్లా ఏం చెప్తారు? నా పేరు లలిత సార్. నేను బల్మూర్ కస్తూర్బాలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నా.
అయితే ఇప్పుడు మేము రెగ్యులరైజ్ కోసం అని చెప్పేసి ముందు నుంచే సమ్మె నోటీస్ ఇచ్చినాం సార్. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఇంతమంది ఆడపిల్లలు అనాథ పిల్లలు కదా, ఈ కస్తూర్బాలో పనిచేస్తున్న పిల్లలు, మరి ఈ పిల్లల పరిస్థితి ఏమైపోతుంది? ఈ సర్వ ఎస్ఎస్ఏ కుటుంబం మొత్తము సమ్మెని పిలిపించింది కదా, మరి ఈ పిల్లల బాగోగులు ఎట్లా అనేది అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ ఏ చర్య తీసుకోకుండా ఏమీ ఆలోచించకుండా మేము 22 రోజు సమ్మె చేస్తుంటే కూడా ఏమీ పట్టనట్టున్నారు. నిన్న మొన్న కొన్ని డిస్ట్రిక్ట్లలో పిల్లలు బయటకు పోయినప్పుడు మాత్రమే ఈ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఈ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. కానీ మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే వాళ్ళు చర్య తీసుకోవాల్సింది, ఆ రోజు వాళ్ళు ఆలోచించాల్సింది. అదే సమ్మెకి వెళ్తున్నారని అంటే రేపు పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అనేది మా అధికారులు ఆలోచన చేయలేదు, ప్రభుత్వం ఆలోచన చేయలేదు. మేము న్యాయపరమైన డిమాండ్లే అడుగుతున్నాం కానీ మేమేమో గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం సార్. మేము పిహెచ్డీలు చేసినాం, 5 పట్టాలు చేసుకొని ఈరోజు మేము ఉన్నాము. ఇదే ఉద్యోగం మేము వేరే కొట్టుకునే వాళ్ళం కాదు కదా, ఏదో ఒక రోజు ఈ పిల్లలకు సేవ చేస్తున్నాం, మాకు న్యాయమే జరుగుతుందని మేము రేవంత్ రెడ్డి గారిని మేము చాలా వినయంతో అడుగుతున్నాము. మేము చాలా విశ్వాసంగా కూడా ఉన్నాం, న్యాయం చేయాలని చెప్పేసి మేము సవినయంగానే కోరుకుంటున్నాం సార్, శాంతియుతంగానే కోరుకుంటున్నాము. కాదు కూడదు అని అంటే మాత్రం ఈ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా బయటికి వచ్చే పరిస్థితి ఉంది, పిల్లలు ఇంకా దారుణానికి దిగజారుతారు. కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం చేసేంత వరకు మేము టెంట్ కింద నుంచి పోము సార్. చర్చలు విఫలమైనాయి. నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? సార్ నేను ఏం చెప్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చ జరిపింది. నేనేమన్నా 3 మంత్ కమిటీ ద్వారా మా యొక్క సమస్య పరిష్కారం చేస్తాను అడుగుతుంది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతా ఉన్నా. 317 జీవో విషయంలో సంవత్సరం నుంచి 3 మంత్ కమిటీ చర్చ జరుపుతూ ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చర్చ జరుపుతూ ఉంది, రైతు భరోసా విషయంలో చర్చ జరుపుతూ ఉంది. ఇవి అన్ని విషయాలపైన మీరు ఏదైతే కాలాపం చేస్తున్నారో మా ఎస్ఎస్ఏ ఉద్యోగం కూడా మీరు మోసం చేయాలనుకున్నారా? మీరు ఇచ్చిన హామీ హన్మకొండలోని ఏకశిలా పార్కు దగ్గర గౌరవ పీసీసీ అధ్యక్షుడు మీరు ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహనతో మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మాకు ఎటువంటి 3 మంత్ కమిటీ అవసరం లేదు, ఎటువంటి చర్చలు అవసరం లేదు. మీరు ఇచ్చిన హామీ నెల రోజుల ఛాయ తాగే టైంలో మీరు ఒక హామీ ఇచ్చారు కదా, ఆ హామీ నిలబెట్టే క్రమంలో సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఒక కాలేపం చేస్తారు, మళ్ళీ ఒక కమిటీ ముందుకేసి మా యొక్క కాలేపం చేస్తూ మా యొక్క జీవితాలను, విద్యార్థి జీవితాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేస్తామని కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నార్కల్ ఎస్ఎస్ఏ జేఎస్ తరఫున ఇన్ని రోజులు కూడా మేము ఎంచుకున్న మార్గం ఖచ్చితంగా కూడా గాంధీ మార్గంలో మేము ఉద్యమాలు చేశాం. రేపు నుంచి మా ఉద్యమం ఖచ్చితంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. 9350 మంది కుటుంబాలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యొక్క ఏదైతే చర్చలని చెప్పి కాలేపం చేస్తాం అట్లా కాకుండా ఖచ్చితంగా 100% మా యొక్క జీవో వచ్చే వరకు మేము ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా సార్, ఇంకో సంవత్సరం తర్వాతైనా సరే మాకు జీవోలో మెన్షన్ చేసి ఎఫర్ట్ ఈ డేట్ వరకు అని చెప్పేసి మేము మెన్షన్ చేయండి. ఆ డేట్ని చూసి తీసుకొని కూడా ఎస్ఎస్ఏ ఫ్యామిలీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నార్కాంత్ జిల్లాలో ఖచ్చితంగా రోజుకు ఉద్యమం ఉధృత అవుతా ఉంది. ఈ ఉద్యమానికి ఖచ్చితంగా మీరు తెలవక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం 100% మాకు జీవో కాపీ వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలుపుతా ఉన్నాం సార్. రైట్. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు, ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో విశ్రమించే ప్రసక్తే లేదు. ఏదేమైనప్పటికీ కాలయాపన తప్ప ఈ చర్చలు ఇవన్నీ కాదు, మాకు ఖచ్చితంగా జీవో రూపకంగానే ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంలో ప్రత్యేకంగా నాగర్ కర్నూలులో ఉధృతంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ముక్త కంఠంతో రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.